ఇది మా కిచెను. మా కళ్యాణ్ అన్న వంట చేస్తున్నాడు. ఒక్కసారి తిన్నారంటే ఆహా ఏమి రుచి అనరామై మరచి అన్నట్లుంటది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు హైదరాబాద్లో నేను మా రూమ్ అయితే మీకు చూపించబోతున్నానండి. మా రూమ్ ఈ విధంగా ఉంటుంది, చూసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇది డోర్. ఇదంతా మా కిచెన్. చూడండి అన్ని ఎలా ఉన్నాయో, మొత్తం దుమ్ము పట్టిపోయినాయి. అట్లుంటుంది మరి మనతోని. ఇది చిన్న చిన్న సామాన్లు, అన్ని క్యారీలు, అన్ని ఇంటికాడ నుంచి పార్సల్ తెచ్చినట్టు. ఇవన్నీ ఒక్కొరు వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కొరు ఒక ఐటెం తీసుకొని వస్తారు అన్నట్లు. అప్పుడప్పుడు చికెన్ బిర్యానీ కూడా చేసుకుంటుంటాం. మా రూమ్లో కళ్యాణ్ అన్న అని ఆయన వంట బాగా చేస్తాడు. ఆ అన్న ఎవరు మీకు చూపిస్తా. నిన్న నైట్ రైస్ మిగిలిండే, అందుకే మా అన్న పులిహోర లాగా చేశాడు. టేస్ట్ బాగానే ఉంటుందేమో, స్మెల్ అయితే బాగా వస్తుంది. రైస్ కుక్కర్లో అన్నం పెట్టుకుంటాం. దీని మీద కర్రీస్ చేసుకుంటాం. మా ఆఫీస్కి దగ్గరలోనే ఈ రూమ్ తీసుకున్నామండి. ఈ రూమ్లో ముగ్గురు ఉంటున్నాం. ఇదే మా రూము. అగ్గిపెట్టె లాంటి రూమ్ లో ముగ్గురం స్టే చేస్తున్నాం. మరీ అంత చిన్నగా లేదులే కానీ ముగ్గురికి సరిపోతుంది. ఇది వైఫై. హైదరాబాద్లో వైఫై ఎందుకు అనుకుంటున్నారా? మేముండే ఏరియాలో సిగ్నల్ రాదు, అందుకే ఇది పెట్టించుకున్నాం. దీని కాస్ట్ 1800. ఇది మా స్లీపింగ్ ఏరియా. ఇక్కడ కళ్యాణ్ అన్న అనుకుంటాడు, ఇక్కడ ఇమ్రాన్ అన్న, ఇక్కడ నేను పడుకుంటా. ఈ రోజు మార్నింగ్ నిద్ర లేచేలోపే అన్నోళ్ళు ఆఫీస్కి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళది ఈ రోజు ఏ షిఫ్ట్, నాది బి షిఫ్ట్, అందుకే లేట్గా లేచా. ఈ ర్యాక్స్ లో బట్టలు పెట్టుకుంటాం. అన్న వాళ్ళు ఎంత నీట్ గా పెట్టుకున్నారో చూడండి. నావైతే ఎప్పుడు ఇందులో పెట్టుకోను, ఎందుకంటే నావి ఎప్పుడు తాడు మీద వేలాడుతుంటాయి. ఇది మట్టి కుండలో వాటర్ తాగితే మంచిది అని చెప్పి ఇదైతే తీసుకొని వచ్చాం. ప్లాస్టిక్ క్యాన్ లో ఉన్న వాటర్ తాగేదానికంటే కుండలో వాటర్ తాగడం మంచిది కదా. ఫ్రిడ్జ్ లో వాటర్ లాగా చల్లగా ఉన్నాయి, పైగా హెల్త్ కూడా చాలా మంచిది. ఈ ప్లేస్ లోనే మేము బట్టలు వాష్ చేస్తాం. ఉతికిన బట్టలన్నీ ఇక్కడ ఆరేస్తాం. ఆఫీస్కి లేట్ అవుతుంది, తొందరగా ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. ఇది బాత్రూమ్. తొందరగా వెళ్ళి స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళి చిటికలో వచ్చేస్తా. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే ఆఫీస్ నుంచి బయటకు వచ్చా. ఇప్పుడు ప్రజెంట్ నేను పెరడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ లో ఉన్నా. రోజు ఇలా జర్నీ చేయాలంటే కష్టం, అందుకే మేము ఉండే ఏరియాకి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం. ఇంతకు ముందు డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మెట్రోలోనే వెళ్ళే వాళ్ళం, ఎందుకంటే మెట్రోలో కొంచెం స్పీడ్ వెళ్ళొచ్చు. ఈ రోజు ఆఫీస్ అయిపోగానే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చా. ఇప్పుడు మా రూమ్కి వెళ్దాం పదండి. మేము ఉండే ఏరియాలో చాలా చోట్ల ఇలా కర్రీస్ పాయింట్లు ఉంటాయి. ఎప్పుడైనా మేము రూమ్లో వంట చేసుకున్నప్పుడు ఇక్కడే అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం. రూమ్కి వెళ్ళగానే అన్న వాళ్ళతో కలిసి మళ్ళీ బయటకు వచ్చా. కూరగాయలు తీసుకొని రూమ్కి వెళ్ళి మళ్ళీ వంట చేసుకుందాం. అన్న వాళ్ళతో బయటకు వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎప్పుడు నవ్విస్తూనే ఉంటారు, చాలా సరదాగా ఉంటారు. నేను ఏం చేసినా నాకు మంచిగా సపోర్ట్ చేస్తారు. అన్న లేట్ అవుతుంది, రూమ్కి వెళ్ళి వంట చేసుకుందాం పదండి. అట్లా ఇది మా కిచెను. మా కళ్యాణ్ అన్న వంట చేస్తున్నాడు. ఒక్కసారి తిన్నారంటే ఆహా ఏమి రుచి అనరామై మరచి అన్నట్లుంటది. ఈ అన్న పేరు ఇమ్రాన్. ఇందాక వంట చేస్తున్నాడు కదా, అన్న పేరు కళ్యాణ్. అన్న వంట చేస్తున్న లోపు మేము బయటికి వెళ్ళి ఏటీఎం దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు రూమ్ రెంట్ కట్టాలి, అందుకే ఏటీఎం నుంచి డబ్బులు తీసి వాళ్ళకి ఇచ్చేయాలి, ఓనర్స్కి. ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లో కృష్ణానగర్. పేరు వినే ఉంటారు. రూమ్ రెంట్ డబ్బులు 9000 ఓనర్స్కి ఇచ్చేసి వచ్చాం. మా చెకింగ్ ఆఫీసర్ కళ్యాణ్ అన్న వంట ఎలా చేసినాడో చెక్ చేస్తాండి. అయ్యో, మేము ముగ్గురం వేరు ప్రాంతాల నుంచి వచ్చాం. ఇప్పుడు ఒకే రూమ్లో ఉంటున్నాం. ఈ రోజుల్లో ఇంత మంచి వాళ్ళు ఫ్రెండ్గా దొరకడం చాలా రేరు. వీళ్ళని కలిసాక నాకు ఒకటి అర్థమైంది, బంధువులు మాత్రమే కాదు, మన మంచి కోరే మంచి మనసున్న వాళ్ళందరూ మన వాళ్ళే అని అర్థమైంది. మేము ముగ్గురం ప్రతిరోజు ఇలా రైస్ పెట్టుకుని కర్రీస్ చేసుకుంటాం. కళ్యాణ్ అన్న ఈయనే మా లీడర్. వీళ్ళిద్దరికి ఒక్కొక్కరికి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటంటే ఇమ్రాన్ అన్న, ఈయన ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో ముందో ఊహించుకొని వాళ్ళకి తన వల్ల ఏ ఇబ్బంది లేకుండా ఉండాలనుకుంటాడు. కళ్యాణ్ అన్న రైతన్న లాగా ఎదుటి వాళ్ళకు కడుపు నింపే మనస్తత్వం. కళ్యాణ్ అన్న వంట కూడా చాలా బాగా చేస్తాడు. ఇప్పుడు కర్రీ చేశాడు కదా, ఈ కర్రీ అయితే ఎలా ఉందంటే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంది. కొంతమంది ఏది చేసినా కూడా టేస్ట్ అలా కుదిరిపోతుంది అంతే. ఇది మా రూము. ఎప్పుడు బట్టల షాప్ లాగా ఉంటది. ప్రతిరోజు తిన్న తర్వాత కొద్దిసేపు బయటికి వెళ్ళి వాకింగ్కి వెళ్తాము. అన్న వాళ్ళు వాకింగ్ వెళ్తున్నారు, నేను రూమ్కి వెళ్తున్నా. సరే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కళ్యాణ్ అన్న, ఇమ్రాన్ అన్న, అందరికి ఒకసారి బాయ్ చెప్పండి.